Tell me that you've been waiting for somebody like me. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి మీకు స్వాగతం పలుకుతున్న కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి నా పేరు వచ్చేసి జహీద్ అలీ. ఈరోజు నేను రీజనింగ్ వచ్చేసి మీకు థర్డ్ క్లాస్ చెప్పబోతున్నా. చూసుకోండి ఫ్రెండ్స్, లాస్ట్ రెండు క్లాస్లో ఎవరైతే లాస్ట్ రెండు క్లాస్ చూడలేదో అప్లోడ్ అయిన యూట్యూబ్లో ఫస్ట్ వెళ్ళి అవి చూడండి. ఎందుకంటే ఆల్ఫాబెట్స్ అనేది, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఆల్ఫాబెట్ టెస్ట్ అండ్ రీజనింగ్ లో. అందుకే ఫస్ట్ అవి 2 వీడియోస్ చూడండి, తర్వాత మిగతా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే, మీకు ఆల్ఫాబెట్స్ ని ట్రిక్స్ గుర్తు పెట్టుకోవడం కొద్దిగా కష్టం. ఎందుకంటే మన ఎగ్జామ్ లో ఇజోటి అని రాయలేం కదా. ఇజోటి అని 5, 10, 15, 20, 25 అని అలా రాయలేం కదా. అలా రాసినప్పుడు అక్కడ నీకు ఒక 20-30 సెకండ్స్ వేస్ట్ అయిపోతుంది. బట్ వై అంటే నువ్వు 25 గుర్తు పెట్టుకుంటే, టీ అంటే 20 గుర్తు పెట్టుకుంటే, ఈ అంటే 5 అని గుర్తు పెట్టుకుంటే ఈజీ కదా. అందుకే ఆల్ఫాబెట్ ట్రిక్స్ అనేది ఫాలో కానివ్వండి. బట్ ఎలా మనం తొందరగా నేర్చుకోవడానికి అవి ఉపయోగపడాలి, అంతేగాని దాన్నే మనం డిపెండ్ అవ్వకూడదు ఎగ్జామినేషన్. అవి ఎగ్జామినేషన్ లో దానిపైనే డిపెండ్ అయితే నీకు జాబ్ మరి ఖచ్చితంగా రాదు. అర్థమైందా? అందుకే ఆల్ఫాబెట్స్ బట్టి పెట్టడానికి ఇష్టపడండి, అంటే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, ఆల్ఫాబెట్ టెస్ట్ లో క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే కొద్దిగా ఒక బేసిక్ కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. ఏది బేసిక్ కాన్సెప్ట్ అంటే బేసిక్స్ మాట్లాడుకుందాం. బేసిక్ కాన్సెప్ట్ ఏమి బేసిక్ కాన్సెప్ట్ అంటే చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఆల్ఫాబెట్ టెస్ట్ లో వచ్చేసి ఇప్పుడు నేను ఆల్ఫాబెట్స్ రాసిన మొత్తం 26 ఆల్ఫాబెట్స్ అది రిటర్న్ ఇన్ ది బోర్డ్. అంటే 26 ఆల్ఫాబెట్స్ అనేది నేను బోర్డు పైన రాసిన. దీనిలో వచ్చేసి నేను ఇక్కడ మీకు 2 యారో మార్క్స్ అనేది డ్రా చేసిన. ఇవి నేను యారో మార్క్స్ డ్రా చేసిన. ఎందుకు ఈ యారో మార్క్స్ డ్రా చేసినానంటే, ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, నా 2 హ్యాండ్స్ ఉన్నాయి. అంటే 2 హ్యాండ్స్ వచ్చేసి 2 యారో మార్క్స్. 2 హ్యాండ్స్ వచ్చేసి 2 యారో మార్క్స్. ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ యారో మార్క్, ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ యారో మార్క్ అనుకోండి. ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ యారో మార్క్ అనుకోండి. ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ యారో మార్క్ అనుకోండి. ఇక్కడ 2 యారో మార్క్ ఉన్నాయి కదా, ఇవి నా చేతుల్లో మరి 2 యారోస్ ఉన్నాయి. 2 హ్యాండ్స్ ఆర్ ది యారో మార్క్స్ అని యూ కెన్ రిమెంబర్ దట్. ఇప్పుడు మనం ఆల్ఫాబెట్ లో టెస్ట్, రీజనింగ్ లో ఆల్ఫాబెట్ టెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఏదైతే ఇది నా లెఫ్ట్ హ్యాండ్ ఉందో ఈ డైరెక్షన్ లో ఇండికేట్ చేస్తుంది కదా, ఇది లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఇదైతే ఈ డైరెక్షన్ లో ఇండికేట్ చేస్తుంది, ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్. బట్ ఆల్ఫాబెట్ టెస్ట్ లో ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు నేను చెప్పిన 2 హ్యాండ్స్ ఆర్ ది మై యారోస్ అన్ని. ఇవి మీకు యారో మార్క్ కనబడుతున్నాయి, ఇవి యారో మార్క్స్. ఏదైతే రైట్ సైడ్ ఉందో, రైట్ సైడ్ ఎలా ఇండికేట్ చేస్తుంది? ఈ విధంగా ఇండికేట్ చేస్తుంది. ఏదైతే మన లెఫ్ట్ సైడ్ ఉందో ఎలా ఇండికేట్ చేస్తుంది? ఇలా ఇండికేట్ చేస్తుంది. అర్థమైంది పాయింట్? రైట్. ఇక్కడే ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు క్వశ్చన్ అవార్డు అడుగుతాడు, ఇన్ ఆల్ఫాబెట్ టెస్ట్ 12th ఫ్రమ్ లెఫ్ట్, 12th ఫ్రమ్ రైట్, 13th ఫ్రమ్ లెఫ్ట్, 16th ఫ్రమ్ రైట్ అంటారు. అప్పుడు మనం ఈ 2 యారోస్ ని యూజ్ చేసుకోవాలి. ఎలా? మీకు ఒక బేసిక్ కాన్సెప్ట్ చెప్తా. మా ఏమొచ్చేసి శక్తి 1.01 బ్యాచ్. ఇది వచ్చేసి శక్తి 1.0 బ్యాచ్ వచ్చేసి బేసిక్స్ టు హీరో. అంటే 0 to హీరో చేసే బ్యాచ్ ఏదైనా ఉందో మన తెలుగు యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి శక్తి 1.0. శక్తి 1.10 నేను అలా డిజైన్ చేసిన. ఎవరైతే రీజనింగ్ అని పేరు మరి వినలేదో వాళ్ళు కానీ మా క్లాసెస్ కంటిన్యూస్ గా ఫాలో అయితే ఖచ్చితంగా చెప్తా, వాళ్ళని 0 to హీరో చేసే బాధ్యత నాది. 0 to హీరో బాధ్యత మాది. కంటెంట్ అనేది, ది బెస్ట్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మీరు ఎక్కడ ఈ యూట్యూబ్ ఛానల్లో, మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇలాంటి కంటెంట్ అనేది దొరకదు. ఎందుకంటే నేను ఒక చిన్న ఆల్ఫాబెట్ టెస్టే ఎక్కడ మీరు ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కోచింగ్ తెలుసుకుంటే 30-40 మినిట్స్ లో కంప్లీట్ చేస్తాను. నేను దాదాపుగా దీని మీదనే 80 మినిట్స్ దాకా వీడియోస్ అనేది క్రియేట్ చేసిన. అంటే 80 మినిట్స్ దాకా వీడియోస్ అంటే దాదాపుగా 7 to 8 వీడియోస్ దీనిపైనే వస్తాయి మీకు. అంతే చూసుకోండి ఎంత కాన్సెప్ట్ ఉంది, ఎంత డెప్త్ ఉందో, ఎంత బేసిక్స్ ఉందో. అంటే నేను చెప్తా కదా,
कब तक आपका మెరిట్ లిస్ట్ में జాబ్ ఆయేగా తబ్ తक కంటెంట్ में झुकेगा नहीं అంటే మీ మెరిట్ లిస్ట్ ఎప్పుడైతే పేరు వస్తుందో అప్పుడు దాకా కంటెంట్ లో తగ్గే పరిస్థితి ఉండదు. సిడబ్ల్యూ కానీ శక్తి 1.0 బ్యాచ్ కానీ చూసుకోండి ఫ్రెండ్స్. ఇదో బేసిక్ కాన్సెప్ట్ నితో ఏమంటాడు వాడంటే 12th ఫ్రమ్ లెఫ్ట్ 17th ఫ్రమ్ లెఫ్ట్ 17th ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఆల్ఫాబెట్ టెస్ట్ లో లెఫ్ట్ నుండి 17th ఎంత అని వాడు క్వశ్చన్. నేను ఏం చెప్పినా మీకు ఆల్ఫాబెట్ లో 17th అంటే ఏం చెప్పినా క్యూ అని చెప్పిన. ఏమని క్యూ PQR అంటే 16 17 18. మీకు దీని మీద ఒక ట్రిక్ మీద చెప్పిన పేజ్ నంబర్ క్వశ్చన్ నంబర్ అండ్ రిఫరెన్స్ లైన్ చెప్పిన కదా. క్యూ అంటే ఎంత 17 అంటే ఇప్పుడు మాది ఆన్సర్ ఎంత 17. కౌంట్ చేసే వరకు వస్తుంది చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 చూసుకున్నా. ఎలా అయితే వాడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే అంటే నేను జస్ట్ మీకు ఒక పాయింట్ రాసిన ఒక లైన్ రాసిన క్వశ్చన్ అనేది చాలా లెంతీగా ఉంటుంది. బట్ మేము తర్వాత డిస్కస్ చేసుకుందాం. 17th ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అన్నాడు. లెఫ్ట్ సైడ్ ఇన్ ది ఆల్ఫాబెట్స్ అంటాడు. 17th అంటే ఏమి క్యూ. బట్ ఒకవేళ 12th ఫ్రమ్ రైట్ సైడ్ ఆల్ఫాబెట్ అంటాడు. ఆల్ఫాబెట్స్ అంటాడు అంటే 12th ఫ్రమ్ రైట్ అన్నాడు. రైట్ అంటే ఇదే కదండి. ఇది లెఫ్ట్ సైడ్ ఇండికేషన్ చేస్తుంది కదా యారో. రైట్ సైడ్ అయితే ఇది కదా. ఇది అయితేనప్పుడు నా హ్యాండ్ ఇట్లుంది, నా యారో ఎట్లా ఉండాలా అలా ఉండాలా చూసుకోండి. ఇలాగే కదా. అంతే వాడేమన్నాడు 12th సైడ్ ఫ్రమ్ ఆల్ఫాబెట్ అన్నాడు. 12th సైడ్ అంటే జెడ్ నుండి చూసుకుని వెళ్ళాలి. ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే ఏమండి మాది ఓ ఆన్సర్. ఓ అనేది మనది ఆన్సర్. ఓ ఎలా ఇండికేట్ చేసుకొని లెఫ్ట్ రైట్ సైడ్ ఇండికేట్ చేసుకొని మన ఆల్ఫాబెట్స్ అనేది మాకి గుర్తు ఉంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. లేకుంటే కష్టం అయిపోతుంది. ఆల్ఫాబెట్స్ అనేది ఈజీగా రిమెంబర్ పెట్టుకోండి. బట్టి పెట్టండి ట్రిక్స్ గుర్తు మీరు ఏదైనా గుర్తు పెట్టుకోండి. విత్ ఇన్ 1 second లో ఎం అంటే 13 అనాలి, జెడ్ అంటే 26 అనాలా, వై అంటే 25 అనాలా. అలా గుర్తు పెట్టుకుంటే మీరు ఎట్లాంటి క్వశ్చన్స్ విత్ ఇన్ సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనేది సాల్వ్ చేస్తారు. అందుకే ఆల్ఫాబెట్స్ ని చాలా మంచిగా గుర్తు పెట్టుకోండి. నిద్రలో రేపు మరి చెప్పగల బట్టి అలా పెట్టండి ఆల్ఫాబెట్స్ ట్రిక్స్ కానీ అలాంటివి. ఇప్పుడు తీసుకున్నాం మరి ఒక 2-3 క్వశ్చన్లు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ బేసిక్ ఫ్యాక్ట్స్. 12th ఫ్రమ్ రైట్ సైడ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్. తర్వాత 12th సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్. తర్వాత 5th సైడ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ లెఫ్ట్ సైడ్ 9th లెటర్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ లెఫ్ట్ సైడ్. నేను ఇప్పుడు వచ్చేసి మీకు ఒక చాలా బేసిక్స్ క్వశ్చన్స్ అనేది రాయడం జరిగింది. 12th ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు మనము ఏబిసిడీలు రాసుకున్నాం. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ఎలా అన్నాడంటే 12th ఫ్రమ్ రైట్ ఆల్ఫాబెట్స్, 12th లెటర్ ఫ్రమ్ ది రైట్ ఆల్ఫాబెట్స్ అన్నాడు. అంటే 12th అనే లెటర్ వచ్చేసి రైట్ ఆల్ఫాబెట్ లో ఏది అని వాడు క్వశ్చన్. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇదే కదండి, ఇది రైట్ హ్యాండ్ కదండి. యారో మార్క్ ఎలా ఇండికేట్ చేస్తుంది ఇలా. ఇప్పుడు 8 అన్నప్పుడు ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 2 3 4 5 6 7 8 అన్న 8 12 9 10 11 12 అనేది ఏదండి ఓ ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఆల్ఫాబెట్. తర్వాత వచ్చేసి 2 లెటర్ ఫ్రమ్ ది
లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ అంటే రెండో పదం లెఫ్ట్ సైడ్ అని నేను వాడి క్వశ్చన్ ఈజీగా. ఇది 1, ఇది 2. బి అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్. ఇవి చాలా బేసిక్స్ అండి, ఇవి చాలా బేసిక్స్. మన క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్ ఎలా వస్తాయంటే అవి మరి చెప్తా చూడు. లెఫ్ట్ రైట్ అనేది కాంబినేషన్ మీద క్వశ్చన్ ఇస్తాడు. ఎలా? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కాంబినేషన్ మీద క్వశ్చన్ ఇస్తాడు. దీనికి మనము నార్మల్ మెథడ్ లో సాల్వ్ చేయొచ్చు, బట్ దీనికి అమేజన్ ట్రిక్ మరి చెప్తా, దానిలో వల్ల మరి సాల్వ్ చేయొచ్చు నేను చెప్తా. అది మరి ఫిఫ్త్ సైడ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ లెఫ్ట్ సైడ్ అంటే ఫిఫ్త్ లెటర్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ లెఫ్ట్ సైడ్ అన్నాడు. అంటే 5వ లెటర్ వచ్చేసి ఆల్ఫాబెట్ లో లెఫ్ట్ సైడ్ అన్నాడు. ఇది 1B అంటే 2, తర్వాత 3, 4, 5. ఫిఫ్త్ వచ్చేసి ఈ కదండి, ఈ. తర్వాత వచ్చేసి నైన్త్ లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్. నైన్త్ లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్ అన్నాడు. నైన్త్ లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాసాను. 6, 7, 8, 9, 10, 11, 12, 9th అన్నాడు కదా. 9th వచ్చేసి మాది ఐ. చూసుకోండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి చాలా బేసిక్స్. అంటే బేసిక్స్ మీకు అర్థం కావాలి ముందు, తర్వాత ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ చదువుకొని మనం క్వశ్చన్ సాల్వ్ చేసాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎలా క్వశ్చన్స్ వస్తాయంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వచ్చేసి ఇప్పుడు 12th లెటర్ ఫ్రమ్ ది రైట్ సైడ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ రైట్ సైడ్ అండ్ 2th సెకండ్ అంటే 2th సెకండ్ లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ అని 2 క్వశ్చన్ అనేది మిక్సింగ్ చేసి ఇస్తాడు. బట్ అప్పుడు ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తా. బట్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అంటే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలా సాల్వ్ చేస్తే మీరు చూసుకోండి టైం ఎంత తీసుకుందో. బట్ నేను ఒక అమేజింగ్ ట్రిక్ చెప్తా అప్పుడు మీకు, దాని మీద సాల్వ్ చేసుకోండి. ఒక కాన్సెప్ట్ అనేది చెప్తా, దాని మీద ప్రతి క్వశ్చన్ అప్లికేబుల్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ మీద మీరు క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయండి. బట్ నేను మీకు బేసిక్స్ చెప్తా, తర్వాత ఒక ట్రిక్ మరి చెప్తా. మీరు ఎగ్జామినేషన్స్ లో ట్రిక్ ఫాలో కానివ్వండి, బేసిక్స్ ఫాలో అయితే టైం టేక్ టు 3 to 4 minutes. when you can follow 2 tricks only we can solve 2 questions within 10 or 15 seconds. Thank you friends for this kind of a support. మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నా. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేజ్ మరి ఉంది, దానికి వెళ్ళి మరి ఫాలో కానివ్వండి. త్వరగా చూసుకుంటే ఫ్రెండ్స్, మీరు వచ్చేసి మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్లు కొట్టడం లేదు. లైక్లు కొట్టి షేర్లు నొక్కండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. సపోర్ట్ వస్తేనే ఏదైతే ఫ్రీ బ్యాచ్ శక్తి 1.0 బ్యాచ్ అనేది ఉందో దాంట్లో మనం ఇంకా అప్గ్రేడ్ చేయొచ్చు, ఇంకా మంచి బోర్డులు అలాంటి టెక్నాలజీ వాడుకోవచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. బట్ మీ సపోర్ట్ లేకుంటే నేను బ్యాచ్ అనేది సగంలోనే ఆపేస్తా. ఇది మాత్రం 100% మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.